హాయ్ టు ఆల్, అందరికీ గుడ్ మార్నింగ్. మేమైతే చాలా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాం అబ్బా. ఎందుకంటే మాకు 17K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు. చూస్తూ చూస్తూ అయితే చెప్పలేమబ్బా ఆనందం. ఆ హ్యాపీనెస్ని అందరితో పంచుకోవాలని మేమైతే డబల్ కమిటా చేసి అందరికీ పంచుదామని అయితే ఒక ట్రై చేసాము. ఇది ఫస్ట్ టైం, మేము ఎప్పుడు చేయలేదు. బ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని సైడ్ అవి కట్ చేసుకున్నాము. అయితే అవి బ్రెడ్ అనేది మెత్తగా ఉంటుంది అనేసి 1 డే ముందు కట్ చేసి గాలికి పెట్టుకున్నాము. గాలికి పెట్టుకున్నాక అది బాగా ఆడితే మనకి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. అవి చూస్తున్నారు కదా, అవి మనం చాయ్లో కూడా తినొచ్చు. ఆ సైడ్వి బయట అయితే వెదర్ ఎంత మార్నింగ్ తెలుసా అబ్బా. మేమైతే అసలు అనుకోలేము ఇంత మార్నింగ్ చేస్తామని. అయితే మేమేమనుకున్నామంటే మార్నింగ్ నిన్న మెల్లగా సాయంత్రం చేద్దామని అనుకున్నాం. కానీ ఈరోజు అయితే నాకు ఫీవర్ వచ్చింది కదా, చూస్తా అని అయితే డాడీ వస్తా అని అన్నాడు. ఇక మా తమ్ముడికి కూడా డబల్ కమిటా అంటే చాలా చాలా ఇష్టం. అదే చేస్తే వాడు కూడా తింటాడు కదా, వాడు కూడా చాలా రోజుల నుంచి అంటున్నాడు అని అయితే ట్రై చేసిన ఫస్ట్ టైము. ఆ బ్రెడ్ ఉంది కదా చూడండి, ఆయిల్లో అలా బ్రౌన్ ఎక్కువ కాకుండా నార్మల్ లైట్ బ్రౌన్ కలర్లో చూస్తున్నారు కదా, అట్లా ఫ్రై చేసుకోవాలి. అట్లా కొంతమంది ఏం చేస్తారంటే హెవీ పొయ్యి పెద్దగా పెట్టేసి దాంట్లో వేసేస్తారు. అప్పుడు తొందరగా బ్రెడ్ తెలుసా తొందరగా ఇదైపోతుంది, బ్లాక్ అయిపోతుంది. సో మనము ఈ మొత్తం స్లిమ్లో పెట్టి ఫ్రై చేస్తేనే దానికి మనకి డబల్ కా మీఠా అన్నట్టు టేస్ట్ వస్తుంది. సో ఈ విధంగా అయితే ఫస్ట్ అయితే బ్రెడ్ మొత్తము నూనెలో అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. దాని తర్వాత నీళ్ళు ఒక 2 గ్లాస్ వాటర్లో మనము టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఒకటి 1.5 ప్యాకెట్ బ్రెడ్కి మనము 3 గ్లాసెస్ చక్కెర తీసుకొని కొంచెం పాకం పెట్టాలి. 2 గ్లాస్ వాటర్ వేసి 4 గ్లాస్ వేసిన వాటర్ మొత్తం కంప్లీట్ ఏంలే 2 వేసిన 2 అంతే. నార్మల్గా మంచం చక్కెర వేసి పాకం పెట్టుకోవాలి. అవును, ఇలాచి ఒకటి నేను వేయడం అయితే మర్చిపోయాను. ఇలాచి పౌడర్ చేసి వేసుకోవాలి మెయిన్. నేను ఇక తొందరలో మార్నింగ్ ఈరోజు మాకు నల్ల వచ్చింది, ఫుల్ పని ఉండే అబ్బా ఈరోజు అయితే. ఎంత ఇంకా చూస్తున్నారు కదా, GRB నెయ్యి వాడతాం ఫ్రెండ్స్ మేము మా ఇంట్లో. అయితే మా ఆయనకు నెయ్యి అయితే ప్రాణం. నాకైతే నెయ్యి వాసన చూస్తేనే నచ్చదు. కానీ ఇక మళ్ళీ ఏమంటాడని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఇక్కడ పాకం అయ్యే వరకు నేనైతే డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాను. ఆ డ్రై ఫ్రూట్స్ వేయించుదామని అంటే మా ఆయన ఏం చేసిండంటే పొయ్యి పెద్దగా పెట్టేసిండు. ఆ హీట్ అయిపోయింది, నెయ్యి హీట్ అయిపోతే నేనేం చేసిన అనుకున్నా, పొయ్యి బంద్ చేసి డ్రై ఫ్రూట్స్ వేయగానే తెలుసా మా ఆయన చేసే పనులు అట్లుంటాయి. ఒక్కొక్కసారి తీగ పాకం వచ్చే వరకు లైట్గా మనం చూసుకోవాలి. వాటర్కి పాకంకి కొంచెం నార్మల్ డిఫరెంట్ ఉంటుంది కదా. ఆ పాకం వచ్చినాక ఫుడ్ కలర్ రెడ్ అయితే రెడ్, ఆరెంజ్ అయితే ఆరెంజ్. మేమైతే రెడ్ వేసుకోలేదు, ఆరెంజ్ వేసిన నేనైతే. ఫుడ్ కలర్ వేసి లైట్గా వేసుకున్న తర్వాత ఆరెంజ్ ఇంకా కంప్లీట్గా. ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఇది ట్రై చేసినాము. సో లాస్ట్ వరకు అనుకున్నాము బాగా అవుతుందో కాదో అని అనుకున్నాము. కానీ మేము అనుకున్నంత స్థాయి కంటే ఇంకా ఎక్కువగానే అయ్యిందేమో అని ఇంకో ఆనందం. ఇంకో సైడ్ నుంచేమో అరే మనం చేసినాం కదా, అంత బాగుండదో. ఇక నేనైతే ఇక లాస్ట్ ఎండింగ్లో మాకు అయితే భయం అయింది. ఫస్ట్ టైం అవుతుందా కాదో చూస్తున్నారు కదా. నేనైతే ఇంకా పైనుంచి మిల్క్ అయితే మిల్క్ వేసినాక కూడా అయితే నాకు బ్రెడ్ ఉంటుంది కదా, అది నానలేదన్నమాట. తోస్లాగా ఉంటుందేమో అని అయితే ఫుల్ భయపడ్డా. ఏదైతే అది కానీ అయినా ఫస్ట్ టైం అవుతుందో కాదో అనుకొని డ్రై ఫ్రూట్స్ అయితే పైనుంచి అలా వేసుకొని ఇలా చేసేసి ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికి ఇక డబల్ కా మీట్ అయితే ఈ విధంగా అయితే చేసినాము. సో మళ్ళీ మా మామ వచ్చి ఇంటికి వెళ్ళిపోతాడేమో అని కొద్దిగా మా సోనాబి
డబుల్ కా మీఠా అంటే చాలా ఇష్టం, మా వరలక్ష్మికి బి డబుల్ కా మీఠా అంటే చాలా ఇష్టం. సో ఇక నాకు బి చాలా ఇష్టం. ఎందుకు బయట వస్తువు తినే బదులు ఇంట్లోనే చేసుకోవచ్చు కదా అని ఒక చిన్న ఒపీనియన్తో బయట మనం తినే ప్రతి ఫుడ్డు చాలా కొంచెం డిఫరెంటే ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.